వెల్కమ్ టు జాన్ టీవీ న్యూస్. నా పేరు సౌస్య. ముందుగా హెడ్లైన్స్. ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ముగిసిన ముమైత్ ఖాన్ విచారణ. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ 178వ షోరూమ్ ను ప్రారంభించిన సినీ నటి తమన్నా. అనంతపురం నగరంలోని పెళ్లిగొండ్ల కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ నగరంలో గుత్తి రోడ్లోని మద్యం షాప్ వద్ద ఆటోలోనే అతి దారుణంగా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికంగా ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించడంతో 1 టౌన్ పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. సైడ్ పోరా రోడ్లో బండ్లు పోనీ అడ్డం అవుతుంది. ఏమగరండి జరిగింది చెప్పేసి ఇంటికాడికి వచ్చి అక్క ఇట్లా ఏందో పాత్రలో బండిలో ఉన్నాడంట. ఆయన టైర్లు ఏమో ఉడికిపోయినంట. ఆయన ఉన్నాడు ఆటోలోనే, అదే ఉన్నాడో లేదో తెలియదు. ఎవరు అన్నారక్క, వేరే వాళ్ళు చెప్పినారు ఫోన్ చేసి అంటే సరేలేని వచ్చేసినాం అన్న. ఆటోలోకి వస్తే ఎవరి మీద లేదు సార్, నాకు అయితే అనుమానం. నా పేరు విజయలక్ష్మి. అది కాకుండా మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఫోన్ చేసుకున్నాడు. ఆ విషయం మధ్యాహ్నం వచ్చినాడు, అన్నం కానీ తినలేదు సార్. వచ్చేసినాడు 3:30కి వచ్చేసినాడు. వాళ్ళ నుండి ఇంటికి కానీ రాలేదు సార్. 3:30 కానీ వచ్చినాడు. 200 బాడీ కట్టు, 200 కార్పొరేషన్ కట్టు అన్నాడు. ఇచ్చినాడు. ఇంకెళ్ళి వచ్చేసినాడు సార్. 3:30కి వచ్చినాడు తోలుకొని వస్తారని. ఇంకా రాలేదు సార్. పొద్దున వచ్చి ఆటో అని చెప్పినాడు. రాత్రి అంతా ఎత్తుకున్నాం సార్. రోడ్డు మీద వరకు వచ్చి ఎత్తుకున్నాం. మా ఇద్దరు నేను ఇచ్చి ఎత్తుకున్నాము. పిల్లలు నా కొన్న కొడుకు ఎత్తుకున్నాము. ఎత్తుకుంటే ఆటో రోడ్డు వరకు వచ్చినాం సార్. ఆడలు 1:30 వరకు వచ్చినాం. రోడ్డు వరకు వచ్చినాం. ఎడని ఉన్నాడేమో తొలుకొచ్చుకున్నామని. తాగుతాడు కదా, తాగి అన్ని పడిపోయినాడేమో అని వచ్చినాం. రోడ్డు వరకు వస్తే లేదు సార్. ఆటో వాళ్ళు కూడా ఏమక్క ఇంకా రాలేదు అన్న అంటే ఏమో బస్ ఎప్పుడు ఉండడు ఇంటికాడ. సామాన్యంగా అయితే ఉండేవాడు కాదు. ఎందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆర్ఆర్పేటలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంక్ బ్రాంచ్ ని మంత్రి వర్యులు జవహర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బడేటి కోటరామారావు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అక్టోబర్ 3వ తారీఖు ఏర్పరచడం జరిగింది. దాంట్లో ఇది కార్పొరేషన్ అనుబంధంగా పనిచేసే సంస్థ. బ్రాహ్మణ మహిళలందరూ కూడా, బ్రాహ్మణ రాష్ట్రంలోని బ్రాహ్మణ కుటుంబాలందరూ కూడా తమ తమ కుటుంబాల్లోంచి సభ్యత్వం సేకరించి 500 రూపాయలు మెంబర్షిప్, 100 రూపాయలు, 500 రూపాయలు షేర్ సర్టిఫికెట్ తీసుకుని మొత్తం దాదాపుగా 20,000 మంది బ్రాహ్మణులు ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ श्रीकामस्तदञ्जले
అనంతపురం జిల్లా పుణ్యక్షేత్రమైన కనేకల్లు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో సమాచార పౌర సంబంధాల గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మన పనుల్లో ఎంత ఒత్తిడితో ఉన్నా భక్తితో వాటిని తగ్గించుకోవచ్చు అని చెప్పారు. सोमाय मंगलाय बुधायुत केतवे नमः आवाहित नवग्रह देवताभ्यो नमः मनसोभीष्ट प्रार्थनां समर्पयामि आवाहयामि అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ సమీపంలో సినీ తార తమన్నా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ 178వ షోరూం ప్రారంభోత్సవం చేశారు. షోరూం ను ప్రారంభించడానికి సినీ నటి తమన్నా రావడంతో ఆమెను చూడడానికి అభిమానులు యువకులు భారీగా తరలివచ్చారు. అభిమానులను ఆమె ప్రత్యేక అభివాదం చేసి వారితో సెల్ఫీ దిగారు. అనంతపురం ప్రజల ఆదరాభిమానానికి నేను ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. ఈ షోరూం ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా వినియోగదారులకు 30,000 విలువైన ప్రతి కొనుగోలుపై బంగారు నాణాన్ని ఉచితంగా అందిస్తామని యాజమాన్యం తెలిపింది. Yes, madam. Yes, sir. Madam. Lakshmi Narayan Garinpulo team. Next, Jolly. Lakshmi Narayan Garinpulo. Yes, look in it. In the middle, madam. కానీ డిజైన్స్ కానీ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను వాళ్ళకి నేను ఫస్ట్ కస్టమర్ని దాని తర్వాత ఒక బ్రాండ్ అంబాసిడర్ బికాజ్ వాళ్ళు చూస్తున్నా కూడా నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం అండ్ నేను ఎప్పుడు I have a choice but whenever I have to buy my gold or my own set up and buy it. That's the kind of appreciation I have for Malabar. Thank you. First time Anantapur వచ్చాను అండ్ అందరూ చాలా చాలా ఆదరించారు, చాలా ప్రేమ చూపించారు. ఇంత Thank you for supporting our brand and making this it's great. I hope Anantapur ఉన్న వాళ్ళందరూ వచ్చి షాప్కి వచ్చి షాప్ చేస్తారు. That is Kunal Kohli direct చేస్తున్నారు. I think time చాలా మాత్రం directed by a South Indian director. It is Telugu, which is directed by a Hindi film director. And now I'm doing the remake of Pelli Chuttu in Tamil. Just for a film with Vikram in Tamil. It's very interesting. Tamil, Telugu, Hindi, both భాషలో పనిచేస్తున్నాను and I'm very happy. Our diversity, our variety కోసం నేను I always feel happy with that.
franchise itself is way beyond just a movie. I think ఈ సినిమా కన్నా చాలా ఎక్కువ feel అవుతుంది and I feel very very happy with that. కెమెరా ఒకే కెమెరా ఉంది బాబు హెచ్ఎం టీవీ డౌన్ చేయి హెచ్ఎం టీవీ జమిని జమిని డౌన్ చేయి లోగో పైన పెట్టు నువ్వు పెట్టరా చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదైపాలెంలోని గౌరీశంకర్ సినిమా థియేటర్ సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి ద్విచక్ర వాహనాలపైకి దూసుకుపోవడంతో ఎదురుగా వస్తున్న భార్యాభర్తలిద్దరికీ గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో కాళహస్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 3 ద్విచక్ర వాహనాలు మరియు ఒక సైకిల్ అలాగే ఒక దుకాణంపైకి దూసుకుపోవడంతో కొంత ఆస్తి నష్టం జరిగిందని వరదైపాలెం పోలీసులు తెలియజేశారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని పోలీసులు చెప్పారు. దూరంగా అంటారా కూర్చోబెట్టు ఏం కాదు కానీ భయపడద్దు చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో మనస్తాపంతో సోమశేఖర్ అనే రైతు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం. పురుగుల మందు తాగి ఆపై ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని చూసిన రైతుని వైద్యం కోసం 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం పట్టెండవాండ్లపల్లి పంచాయతీ ఎగువ కుక్కలపల్లె దిగువ కుక్కలపల్లె గ్రామ పరిసరాల్లో శ్రీ శ్రీ విద్యామనోహర పీఠాధిపతి శ్రీ వ్యాసజాముత్తు మైసూర్కి చెందిన మఠం సర్వే నంబర్లు 727 ఎకరాలు యసరాయి మఠం పేరుతో ఉన్నాయి. పీఠాధిపతుల నుండి కొంతమంది రైతులు రిజిస్టర్ అగ్రిమెంట్లు చేసుకుని సదరు భూముల్లో బోర్లు వేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ భూములే జీవనాధారం. ఈ భూములపై బ్యాంకుల్లో రుణాలు పొందారు. రెవెన్యూ అధికారులు పట్టాదారులు పాస్ పుస్తకాలు పొంది ఉన్నారని, రుణాలు ఇచ్చిన బ్యాంక్ వారు రుణాలు రెవెన్యూ చేయాలని రైతులను ఒత్తిడి చేయడంతో రెవెన్యూలు చేసేందుకు 1B అడంగల్ కోసం మీ సేవకు వెళ్తే అడంగల్ రాలేదు. తహసీల్దార్ ఫిర్యాదు చేస్తే పీఠాధిపతులు కోర్టుకు వెళ్లడంతో 1B అడంగల్ను పై అధికారులు ఆదేశానుసారం నిలుపుదల వేశామని వివరణ ఇచ్చారు. 727 ఎకరాల భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కళ్ళు వీటిపై పడింది. ఈ భూమిపై కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎంపీ రైతులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. వేరు పెట్టుకుని నా పొరుగులేవా
చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో ఉర్దూ స్కూల్ బీసీ హాస్టల్ దత్తత తీసుకున్న సందర్భంగా ఉర్దూ స్కూల్ నందు త్రాగునీరు మిషన్ ను ప్రారంభించారు. చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబు, అడిషనల్ ఎస్పీ జిఆర్ రాధిక త్రాగునీరు మిషన్ ను ప్రారంభించారు. అలాగే పొంగనూరు పట్టణం పోలీస్ స్టేషన్ లో రోడ్డు భద్రతలో భాగంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలిసి ఖచ్చితంగా పోలీస్ శాఖ 100 మందికి 100 వైపు నిలబడదు. డెఫినెట్ గా ఈ ఒక్క ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు అందరూ కూడా కలిసిమెలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి చాలా సంతోషమైన విషయం. వారి పార్టీ మేము కూడా పరిమితి రావడం ఫస్ట్ టైం. నేను కూడా పొంగనూరుకి ఫస్ట్ టైం వస్తున్నాను. సో వారి ద్వారా వారు నన్ను పరిచయం చేయడం చాలా గొప్ప అనుభూతి. ఖచ్చితంగా జిల్లా ప్రజానీకానికి అదేవిధంగా మైనార్టీ సోదరులకి మా వంతు సహాయం నేను చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. చిన్నపిల్లలందరికీ ఆశీస్సులు. మన డీజీపీ ఆదేశాల మేరకు మన రాయలసీమ ఐజీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేసి 4 జిల్లాల్లో కూడా గవర్నమెంట్ పాఠశాలలు ముఖ్యంగా మరియు హాస్టల్స్ ఇక్కడ వీళ్ళకి ఏదైనా సౌకర్యాలు లేని ఉంటే ప్రభుత్వ నిధులు ఉన్నప్పటికీ వాటి కొరత ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలలను దత్తత తీసుకోమనేసి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు శ్రీ రాజశేఖర్ బాబు గారు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి 67 మండలాల్లోని పాఠశాలలు, హాస్టల్స్ అన్నింటినీ కూడా పోలీసులు దత్తత తీసుకోవడం జరిగింది. అది మీరంతా పేపర్లలో చూస్తూనే ఉంటారు. అందులో భాగంగా రాయలసీమ ఐజీ గారు మొదటిసారి ఈ జిల్లాకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అడాప్ట్ చేసుకున్న స్కూల్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్ అదే ఎలా ఉన్నాయనేది చూడడంతో కొన్ని నిన్న చూడడం జరిగింది. అదే ఆ మాదిరిగానే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. బట్ ఓవరాల్ గా గమనించింది ఏమంటే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. ఎందుకంటే వాళ్ళంతా డిఎస్సి రాసి సెలెక్ట్ అయినటువంటి టీచర్లు. కానీ చదువుతున్నటువంటి లేదా చేరుతున్నటువంటి పిల్లల యొక్క ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అరకొర సౌకర్యాల వలన వాళ్ళు మరింత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించలేకపోతున్నారు. టీచర్లలో డెడికేషన్ ఉంది. ఇందాక అడుగుతున్నట్లు వాళ్ళు మాకు సంఖ్య పెంచండి, టీచర్ల సంఖ్య పెంచండి, పోస్టులను శాంక్షన్ చేయండి, ఇట్లా వీళ్ళు అడుగుతున్నారు. వాటిల్లో లెక్క చుట్టుపక్కల వాళ్ళు అంటే పేరెంట్స్ అండి. వీళ్ళలో ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న ముమైత్ ఖాన్ ను మహిళా అధికారులు ప్రశ్నించారు. దాదాపు 6.5 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కెల్విన్ తో పరిచయాల చుట్టూనే ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ముంబై కేంద్రంగా చాలా కాలంగా పనిచేసిన ముమైత్ కు ముంబై డ్రగ్స్ మాఫియాకు సంబంధాలు ఉన్నాయా? అమ్మకాలు జరిపారా? కేవలం తీసుకున్నారా? పూరి చార్మిలతో ఎలా పరిచయమైంది? తెలుగు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు? హైదరాబాద్ విడిచి ముంబై ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పబ్బులకు వెళ్లే అలవాటు ఉందా? వారాంతాల్లో ఎక్కడ గడిపేవారు? నెలకోసారి జరిగే గోవా ఫెస్టివల్స్ లో ఏం తీసుకునేవారు? తరుణ్, నవదీప్ల పబ్బులకు వెళ్లేవారా? కెల్విన్ తో ఎలా పరిచయం ఏర్పడింది అంటూ ఇలా పలు ప్రశ్నలతో ఆమెను సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. దాదాపు 6.5 గంటల పాటు ముమైత్ ను సిట్ అధికారులు విచారించారు. ఆమె ద్వారా కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. తెలిసింది ముమైత్ ఖాన్ సంబంధించి కీలక సమాచారం రాబట్టినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె ముందస్తు నుండి కూడా ఆమె వద్ద చాలా పక్కా సమాచారం ఉందనేది దర్యాప్తు అధికారులు భావిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఆమె ఒక ప్రైవేట్ షోలో పాల్గొన్నప్పటికీ ఆమె ఖచ్చితంగా దర్యాప్తుకు రావాల్సిందే అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టే ఈ క్రమంలో ఆమె ఆ షోలో మధ్యలోనే విచారణకు హాజరైంది. అంటే ఆమె ప్రాముఖ్యత ఎంతవరకు ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె దగ్గర చాలా స్పష్టమైన సమాచారం ఉంది. ఎందుకంటే ఈ కేసులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరి జగన్నాథ్ ఏ విధంగా అయితే క్యాల్విన్ కేసులో విచారణకు హాజరయ్యాడో
అదే విధంగా ముమైత్ ఖాన్ ఈ కేసులో విచారణకు హాజరు కావడం జరిగింది కాబట్టి ఆమె దగ్గర చాలా పక్కా సమాచారం ఉందనేదే దర్యాప్తు అధికారుల వద్ద ఉన్న సమాచారం. అందులో భాగంగానే కెల్విన్ అరెస్టు తర్వాత వాళ్లకు లభించిన ఆధారాలు కానీ, వాట్సాప్ చాటింగ్లు కానీ, సెల్ఫీలు కానీ వీటన్నిటిలో ముమైత్ ఖాన్ కు సంబంధించి కీలక సమాచారం రాబట్టారు. ఆ కీలక సమాచారం ఆధారంగానే ఆమెకి ఎన్డీపీసీ యాక్ట్ సెక్షన్ 67 కింద నోటీసులు జారీ చేయడం, ఆమెను ఇవాళ విచారణకు హాజరు కామంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే అప్పటికే ఆమె ఒక ప్రైవేట్ షోలో పాల్గొని ఉండడం జరిగింది. అయినా సరే షో నుండి ఆమె విచారణకు ఇవాళ హాజరు కావడం జరిగింది. నిన్న రాత్రి 8 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంది. ఆ తర్వాత ఒక హోటల్ కు వెళ్లడం, హోటల్ నుండి నేరుగా ఆమె విచారణకు హాజరు కావడం జరిగింది. ఈ మధ్య సమయంలో కూడా ఎక్కడ కూడా ఆమె ఇతరులతోటి, ఆమె పేరెంట్స్ తోటి కానీ ఇతరులతో కానీ ఎవరితోటి మాట్లాడనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నేరుగా 9:40 సిట్ కార్యాలయానికి ముమైత్ ఖాన్ రావడం జరిగింది. ఆ తర్వాత 10 గంటలకు విచారణ ప్రారంభించారు. మధ్యలో 1 గంటకు ఆమెకు బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2 గంటలకు విచారణ ప్రారంభమైంది. 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగింది. ఈ రకంగా మొత్తం 6.5 గంటల పాటు ఆమెను విచారించడం జరిగింది. ఇందులో ప్రధానంగా పూరి జగన్నాథ్ తోటి ఏ విధంగా పరిచయం ఏర్పడింది, ఎందుకంటే ముమైత్ ఖాన్ బేసిక్ గా ముంబైకి సంబంధించిన ఆమె ఏ విధంగా పూరి జగన్నాథ్ తోటి పరిచయం ఏర్పడింది, ఆ పోకిరి సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి గల కారణాలేంటి, పూరి జగన్నాథ్ తోటి ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తోటి చాలా సన్నిహితంగా ఉండేది, అనేక సినిమాల్లో పూరి జగన్నాథ్ సంబంధించిన సినిమాల్లో కూడా నటించింది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా అతని సినిమాలో నటించడానికి గల కారణాలకు సంబంధించి కూడా ఆరా తీయడం జరిగింది. అలాగే కాల్విన్, పూరి జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్ ఈ నలుగురు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ మధ్య ఎలాంటి స్నేహం ఉంది, అలాగే దానికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్, ఈ మొత్తం వ్యవహారాల పైన పూర్తిగా అధికారులు సేకరించారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా దర్యాప్తు అధికారులు, సిట్టుకు సంబంధించిన ఇద్దరు అధికారులతో పాటు మరొక దర్యాప్తు మహిళా అధికారుల బృందం కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ఈ ముమైత్ ఖాన్ నుండి వివరాలు రాబట్టారు. అలాగే ఆమె సినిమా ఇండస్ట్రీకి రాకముందుకు ఆమె వ్యక్తిగత ఏ విధంగా ఉంది, ఆమె పర్సనల్ లైఫ్ ఏ విధంగా ఉంది, ఆమె ప్రొఫైల్ ఏంటి, ఏం చేస్తూ ఉండేది సినిమా ఇండస్ట్రీకి రాకముందుకు. అలాగే ఈ మధ్య కాలంలో కొన్ని నెలల పాటు ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంది. పూరి జగన్నాథ్ తోటి కూడా ఆమెకు కొన్ని విభేదాలు వచ్చాయి, విడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇద్దరి మధ్య స్నేహం కూడా చెడిపోయింది. ఈ క్రమంలో ఆమె ముంబైకి వెళ్లడం, కొన్ని సినిమాల్లో ఆమె నటించే సమయంలో ముంబై నుండి హైదరాబాద్ కు తిరిగి రావడం, ఈ క్రమంలో కూడా కొంత డ్రగ్ మాఫియా తోటి ఆమె సంబంధాలు నేర్పిందనేది కూడా అధికారుల వద్ద సమాచారం ఉంది. అందుకు సంబంధించి కాల్ డాటా అన్ని కూడా పూర్తి స్థాయిలో సేకరించారు. అందుకోసమే ఆమెను విచారణకు రావాలంటే కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆమె ఇక్కడి నుండి నేరుగా బయలుదేరింది. ఆమె ఇవాళ రాత్రికి తిరిగి షోకి, ఆమె పాల్గొంటున్న ప్రైవేట్ షోకి వెళ్లనుంది. ఇందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏర్పాటు. ఢిల్లీ పెద్దలతో వరుసగా భేటీ అవుతున్న సీఎం కేసీఆర్ ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిశారు. పార్టీ ఎంపీలతో కలిసి ఈ రోజు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. కొత్త రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినందుకు కేసీఆర్ అభినందనలు తెలిపితే, ప్రెసిడెంట్ ఎన్నికల్లో మద్దతిచ్చినందుకు టీఆర్ఎస్ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు కోవింద్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి వివరించినట్టు సమాచారం.
ఢిల్లీ పెద్దలతో వరుసగా భేటీలు అవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కలిశారు. పార్టీ ఎంపీలతో కలిసి కోవింద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కొత్త రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినందుకు కేసీఆర్ అభినందనలు తెలిపితే ప్రెసిడెంట్ ఎన్నికల్లో మద్దతిచ్చినందుకు టీఆర్ఎస్ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు కోవింద్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి వివరించినట్లు సమాచారం. దట్టమైన అటవీ ప్రాంతం చుట్టూ పచ్చని కొండలు మధ్యలో అంత ఎత్తు నుండి జారుతున్న జలపాతం అద్భుతమైన ఈ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటిది నిజంగా చూస్తే మనసు పరవశించిపోతుంది కదా. సరిగ్గా అలాంటి రమణీయమైన దృశ్యమే జయశంకర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆవిష్కృతమైంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా వెంకటాపూర్ మండలం వీరభద్రపురం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇటీవలి వర్షాలకు పచ్చదనం పరుచుకుంది. కొండవాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గుట్టల మధ్యలో ఒక జలపాతం ఏర్పడింది. సుమారు 200 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహాన్ని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ధారాలొద్దే పేరుతో పిలుస్తున్న ఈ జలపాతానికి చేరుకోవాలంటే వీరభద్రాపురం నుంచి అటవీ మార్గంలో 5 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. వర్షాలు బాగా కురిసినప్పుడల్లా ఇక్కడ జలపాతం ఆవిష్కృతమవుతుందని, పూర్వం ఇక్కడ ఋషులు మునులు తపస్సు చేసేవారని స్థానికులు చెప్తున్నారు. రహదారి సౌకర్యం సరిగా లేకపోవడంతో జనం పెద్దగా వెళ్లడం లేదని, వసతులు కల్పిస్తే ధారాలొద్దే మంచి పర్యాటక క్షేత్రం అవుతుందని స్థానికులు అంటున్నారు. సుమారు హైట్ దానికంటే ఎక్కువ ఎత్తు నుంచి పడే జలపాతాన్ని చూడడానికి వచ్చాను. సుమారు 15 కిలోమీటర్ల దూరం అడవిలోకి వెళ్లే మార్గం ఉందా, దీన్ని వెళ్తే ఇక్కడ చేరుకుంటాము. అయితే ఛత్తీస్గఢ్ పైనుంచి పడే ఎగువ వర్షాల వల్ల ఇక్కడ జలపాతం అద్భుతంగా ఉంటుంది. ట్రెక్కింగ్ కూడా ఇలాంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చే పర్యాటకులకి ఒక ఛాలెంజ్ చేసినట్టు ఉంటుంది. అనంతపురం నగరంలోని గుత్తి రోడ్ లో గృహాల మధ్య ఉన్న బ్రాందీ షాపులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. గుత్తి రోడ్డులోని 3 మద్యం షాపులు జనరణ్యంలో పక్కనే పాఠశాలలు ఇల్లు ఉన్నాయంటూ వెంటనే తీసివేయాలని వామపక్ష నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. స్పందించిన 1 టౌన్ సిఐ సాయి ప్రసాద్ వెంటనే షాపులు మూసివేయించారు. 3 రోజుల్లో షాపులు తీసి వేరే చోట పెట్టుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. మరి ఇటువంటి పరిస్థితి మరి పోలీసు వారు ఎంతమంది ఉన్నారో ఈ జిల్లా పెట్టలేరు. కేవలం బ్రాహ్మణ మాత్రము ఎక్కడ పడగబడతారో ఎక్కడ గోర్లు దిగేసారు మాత్రము ఈరోజు బందోబస్తు వచ్చారు. మరి ఇక్కడ దిగే సాయంత్రము గుంపులు ఇక్కడ పౌరుడు ప్రజలు ఖచ్చితంగా ఈ షాపులు ధ్వంసం చేస్తారు. ఈ కేసు ఎవరు ఈ జైలు ఎవరు ఖచ్చితంగా ఈ షాపులు ధ్వంసం చేసేది గ్యారంటీగా సమస్యలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎంపీసీకే జిల్లా ఎంపీసీ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న షాపులు వెంటనే ఇక్కడ నుండి తొలగించాలి. తొలగించబోతే పెద్దగా బాంబే షాపులను దాడులు చేసే స్థాయిలోనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న జన ప్రాంతాలు, ఇక్కడ నివసించే ప్రాంతము, ఇక్కడ ఉండే స్కూల్ టీచర్లు విద్యార్థులు, ఇక్కడ ఉండే ఐక్యంగా ఇక్కడ ఉండే షాపుల్ని విశాఖపట్నంలో 10 రోజులు స్కూల్ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బ్రాహ్మీ షాపులను గలా చేస్తే అక్కడ బ్రాహ్మీ షాపులు తినడం జరిగింది. ఇక్కడ కూడా తాగి తమిళనాడులో రోడ్డు మీద సాగునే మా కార్యకర్తలు మా నాయకులు బ్రాహ్మీ అవ్వడానికి బాగుంటాలని ఒక దుర్మార్గమైన ఆలోచనలు కాబట్టి మనం పెద్దగా తిరగబడితే తప్ప తిరగబడి పెరగబడితే తప్ప దీనికి భవిష్యత్తు సమయం చేసుకుంటూ ఈ షాపులు ఈ రోజు నియమించాలి కాదు, రేపు కూడా తెలిసే మాత్రము ఖచ్చితంగా బాగు చేసే సమయం తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవసరం సెలవు తీసుకుంటున్నాను. అదనంగా ఇంకా ఎక్కువ బ్రాండీ షాపులు పెట్టి ఏవైతే 1, 2 ఉండే చోట 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాలు అయినప్పటికీ నిన్నటి రోజున అంటే మనం ఈ ఉద్యమాలు
ఏవైతే జనాలకు ఇబ్బందిగా ఉన్నాయి ఆ షాపుల్ని తొలగించండి అని చెప్పేస్తే తొలగించమని చోట ఇంకా 2 పెడుతున్నావు అంటే నీకు ఎనుగొట్టు పైన వాన పడినట్లు కూడా లేదు. అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని హాస్టల్ విద్యార్థులకు ప్లాస్టిక్ రైస్ ఉడికి ఉడకని అన్నం పెట్టారని కళాశాల ఎదుట 2000 మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, వార్డెన్, కాంట్రాక్టర్లు కలిసి తక్కువ రకపు బియ్యం కొనుగోలు చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళన, రాస్తారోకోలు నిర్వహించారు. విద్యార్థుల నుండి వేలకు వేల రూపాయలు లాక్కుంటూ వారికి సరైన భోజనం కానీ, తాగునీరు, సరైన వసతులు కల్పించడం లేదని విమర్శించారు. ఎంతో గొప్ప చరిత్ర, ఎందరినో ఐఏఎస్, ఐపీఎస్లుగా తీర్చిదిద్దిన కళాశాలకు కళాశాల ప్రిన్సిపల్, వార్డెన్ చెడ్డ పేరు తీసుకువస్తున్నారని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని, బియ్యం కాంట్రాక్టర్లపైన వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కాలేజీలో హాస్టల్ విద్యార్థులకు దారుణమైన అన్నం పెట్టడం చాలా దారుణమైన పరిస్థితి. ఇవాళ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు ఆదివారం వస్తే మంచి మంచి ఫుడ్ పెడుతున్నారు. అలాంటి రేపటి యొక్క భవిష్యత్ పౌరులకు ఇలాంటి ఫుడ్ అందించడం చాలా దుర్దృఢమైన పరిస్థితి. కాబట్టి విద్యార్థుల పట్ల ఎక్కువ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలను తీర్చాల్సిందిగా ప్రిన్సిపాల్ గారిని మరియు వార్డెన్ సార్ గారిని కోరుకుంటున్నాము. మరియు వార్డెన్ యొక్క కుమ్మక్కయి ఈ రైస్ని తెప్పించి కలిపి పెట్టడం జరుగుతుంది. కాబట్టి వార్డెన్ సార్ని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. విద్యార్థుల పట్ల ఒప్పు చూపాల్సిందిగా కోరుకుంటూ ప్రతి విద్యార్థి హాస్టల్లో చదువుతున్నాడు కాబట్టి ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించాలని మరియు హాస్టల్ వసతిలో కావాల్సిన వసతి సదుపాయాలు కలిగించాలి. అలాగే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు మరీ జరగకోకుండా చూసుకోవాలి. ఇప్పుడున్న వార్డెన్ కూడా సస్పెండ్ చేయాలని విద్యార్థుల పట్ల కోరుకుంటున్నాం. ఆర్ట్స్ కాలేజీలో అంటే హాస్టల్లో ప్లాస్టిక్ బియ్యం మిక్స్ చేసి ఈరోజు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఎందుకంటే రోజు కనీసం 5-6 మంది స్టమక్ పెయిన్తోనో ఏదో ఒక అనారోగ్యంతో గురవుతున్నారు. మరి ఈరోజు మీరు బాగా చూసినట్లయితే ప్లాస్టిక్ బియ్యము ముద్ద చేసి కొడితే ఇంత ఎత్తుకు లేస్తుంది. కానీ మాతో ఏమో ఫీజులు సంవత్సరానికి ఫీజు స్కాలర్షిప్ వచ్చినా కూడా ఓసీ వాళ్ళకు 11,600, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 8,000, 7,000 అట్లా ఇష్టానుసారం కట్టించుకుంటారు. అడిగేవాడు లేడు. స్టూడెంట్ కమిటీ ఉండదు. మామూలు యాక్చువల్గా ఏంటంటే రూల్స్ ప్రకారం
స్టూడెంట్స్ కమిటీ ఉండాలా, రోజువారీ లెక్కలు ఉండాలా, కూరగాయలు ఎంత రేటు ఉన్నాయి, రైస్ రేట్ ఎంత ఉంది, టమోటా రేట్ ఎంత ఉందని చెప్పి స్టూడెంట్ సైన్ చేసిన తర్వాత వాళ్ళు రిసీవ్ తీసుకోవాలి. కానీ స్టూడెంట్ కమిటీ ఉండదు, రోజువారీ లెక్కలు ఉండవు. వీళ్ళందరూ ఎవరైనా ఇక్కడ ప్రిన్సిపాల్ కుమ్మక్కాడు, అక్కడ వార్డెన్స్ కుమ్మక్కారు, అక్కడ వీళ్ళకి టెండర్ వేసిన వాళ్ళు కూడా వీళ్ళ రిలేటివ్సే. వీళ్ళందరూ కుమ్మక్కయి దాదాపు సంవత్సరానికి వీళ్ళు లక్షల్లో తింటున్నారు. నెలకు వచ్చేసి వీళ్ళకి మిగిలేది 2 లక్షలు 3 లక్షల పైన ఒక్కొక్క వాటిని మిగిలించుకుంటా ఉన్నాడు. మళ్ళీ ఏమన్నా అంటే మేము ఏమన్నా అడిగితే కన్నా నీతో ఒక్కటే అడగాలనుకుంటున్నా, ఆ మిల్స్ కానీ సార్కి ఒక్క పూట సార్ వచ్చి తినమనండి, సార్కే తెలుస్తుంది. అది సార్ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, సార్ వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళని ఒకసారి వాళ్ళకి ఇదే ఫుడ్ పెడతారు ఇంట్లో అడగండి. సార్ని ఒక్కసారి వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి ఫుడ్ పెడితే ఎలా ఉంటుందో సార్ని ఒకసారి సిచ్యువేషన్ అనుభవించమనండి, ఒకసారి తెలుస్తుంది. మా స్టూడెంట్స్ కాదు పెట్టాల్సిన ఫుడ్ ఇది, రేపటి తరానికి అందించే భావితరానికి మన కాలేజ్ అనేది ఒక వృక్షం లాంటిది. కాలేజ్ రేపు తరానికి విద్యార్థులను భావి పౌరులను తయారు చేయాలి. కాలేజీలో ఇలాంటి ఫుడ్ పెట్టి చంపడానికి కాదు కాలేజీ రావడానికి పంపించేది ఇంట్లో వాళ్ళు. చదువుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ధర్నా చేస్తున్నారంటే, ఈరోజు బియ్యం చూడండి, మీరే చూడండి, ఏదో ఒక సంవత్సరం ప్రతి ఒక్క సంవత్సరము ఆర్ట్స్ కాలేజీలో ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంది. లాస్ట్ ఇయర్ బల్లి పడిందని దాని ఇయర్ కూడా ఏదో ఫుడ్ బాగోలేదని చెప్పేసి ప్రతి ఒక్కసారి ఇష్యూ బయటికి వస్తుంది. ఈసారి ఏం జరిగిందంటే చైనా మార్కెట్ మన ఆర్ట్స్ కాలేజీలోకి వచ్చేసింది. ఏ విధంగా అంటే ప్లాస్టిక్ రైస్ మీరు చూస్తున్నారు చూడండి, ఇది ప్లాస్టిక్ రైసు. ఈ రైసు మన ఆర్ట్స్ కాలేజీలోకి ఎంటర్ అయిందంటే ఇక్కడ కేవలం ప్రిన్సిపాల్ కానీ దీంట్లో ఎవరెవరు హస్తం ఉందంటే ప్రిన్సిపాల్ హస్తం ఉంది, అదేవిధంగా వార్డెన్ హస్తం ఉంది, అదేవిధంగా టెండర్ ఎత్తిన వాళ్ళ హస్తం ఉంది. మొత్తం అంతా ప్రతి ఒక్కరు వాళ్ళే కాబట్టి టెండర్ వేసేటోళ్ళు వాళ్ళే, మెయింటెనెన్స్ చేసేటోళ్ళు వాళ్ళే. ఇక్కడ స్టూడెంట్ కమిటీ లేదు. స్టూడెంట్ కమిటీ ఎందుకు వేయలేదంటే విద్యార్థులు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు స్టూడెంట్ కమిటీ వేయలేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాము. గతంలో కూడా చెప్పాము, ప్రిన్సిపాల్కి ఇష్యూ జరిగినప్పుడు మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం, దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. కానీ ఈరోజు ఏ చర్యలు తీసుకోవడం లేదు, ఏమి చేయడం లేదు. న్యాక్ అని చెప్పేసి కొన్ని కోట్లు ఇక్కడ ఫండ్ వస్తున్నా కానీ దాన్ని పక్కదారి పట్టించి ఈరోజు కనీస వసతులు లేవు. ఎంతమంది విద్యార్థులు హాస్టల్లో చేరితే మనకి వసతి లేకోకుండా వాళ్ళకి బయట రూమ్లు తీసుకొని మెస్ మాత్రమే ఇచ్చేస్తున్నారు. కానీ బిల్లులు మాత్రం ప్రతి ఒక్క విద్యార్థికి ఫుల్ పేమెంట్ బిల్లులు వేస్తున్నారు. అదేవిధంగా ఓసీ విద్యార్థులు అయితేనేమి, బీసీ అయితేనేమి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇది గవర్నమెంట్ హాస్టలా లేకుంటే ప్రైవేట్ హాస్టల్ అని చెప్పేసి తలపించే విధంగా ఉంది మేనేజ్మెంట్ హాస్టల్. ఇక్కడ ప్రతి ఒక్క రూపాయి విద్యార్థి డబ్బుల్ని ఈరోజు కుమ్మక్కు చేసుకొని దోచుకున్నటువంటి పరిస్థితి మన అనంతపురంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీకి ముందేళ్ల చరిత్ర ఉంది. ఈ మన అనంతపురం జిల్లానే కాకుండా కర్నూలు, కడప, చిత్తూరు నుంచి విద్యార్థులు ఇక్కడ వచ్చి చదువుకుంటుంటారు. కానీ ఈ రాయలసీమ కరువు సీమలో ఈరోజు మనకి ఎడ్యుకేషన్ అందించాల్సినటువంటి ఆర్ట్స్ కాలేజ్ ఈరోజు అవినీతి అక్రమాలకి అండగా నిలుస్తుందని చెప్పేసి దీని వెనక ఎంతమంది పెద్దలు ప్రిన్సిపాల్ కానీ లేకుంటే వార్డెన్స్లు కానీ ఎవరున్నా కానీ ఎంక్వైరీ చేసి ఇమీడియట్లీ వాళ్ళని సస్పెండ్ చేసి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ముందు సంవత్సరం ఎటువంటి కూడా ఇటువంటి పునరావృతం కాకుండా మీరు చేయాల్సిన విధంగా కోరుతున్నాం మేము. అదేవిధంగా ఈ దీంట్లో కాపు జేఏసీ ఆధ్వర్యంలో ముద్రగడ పాదయాత్రకు మద్దతుగా కాపు జేఏసీ నాయకులు తమ ఉద్యమి పంథా మార్చుకొని ప్రభుత్వానికి పోలీసులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు అంచెలంచెలుగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలో ఊహించని విధంగా మహిళలు రోడ్లపైకి వచ్చారు. శివకోడు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు 216 జాతీయ రహదారిపై పాదయాత్ర నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా మహిళలందరూ ధర్నా నిర్వహించారు. దీంతో మహిళలంతా చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ మహిళలు నినాదాలు చేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్పకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ నాయకుడు ముద్రగడ పాదయాత్రను అనుమతి ఇస్తేనే కానీ తమ ఉద్యమం ఆపేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీడీపీకి ఓటు వేసి తప్పు చేశామని, వచ్చే ఎన్నికల్లో భాజపాకు తగిన బుద్ధి చెబుతామని, వచ్చే ఎన్నికల్లో కాపుల సత్తా చూపిస్తామన్నారు. టీడీపీని మట్టి కల్పిస్తామని మహిళలు హెచ్చరించారు. ఈ ధర్నాలు, ర్యాలీలు రాజోలు నియోజకవర్గం పరిధిలో సకినేటిపల్లి, మల్కీపురం, రాజోలు, మామిడికుదురు మండలాల్లో ఈ ధర్నాలు నిర్వహించారు. ఆయన ప్రాణంతో పోరాడుతున్నాడు. మేమందరం కూడా ఈదెక్కి ఎంత బలహీనమో ఇక్కడికి వచ్చి పోరాడుతున్నాం. ఒక 18 నెలల్లోనే మీరు చెయ్యాలి, న్యాయం చెయ్యాలి. లేదంటే మేము ఏ రకాలు చెయ్యాలో ఆ రకంగా చేస్తాం. మేము ఏ రకంగా పోరాడాలో ఆ రకంగా పోరాడతాం. ఇది వచ్చి ఆగిపోదు, జరుగుతుంది. మాకు వచ్చిన దాకా మా అందరికీ నెరవేర్చిన దాకా ఊరుకుంటున్నాము. మేమందరం కాపులు అందరం బయటకు వచ్చామంటే మా బిడ్డల భవిష్యత్తు బయటకు రావాలి. మమ్మల్ని బీసీలో చేర్చాలి. మీరు ఇచ్చిన హామీ అమలు పరచాలి. మీరు ఇంతవరకు ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరిన్ని తాజా వార్తలతో మరొక బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జాన్ టీవీ. ఇది ఆందోళన చెప్పుడు.